ఇక తెలంగాణలో ఇవాల్టితో సమగ్ర కుటుంబ సర్వే ముగినుంది. ఇప్పటివరకు దాదాపు 11,000 కుటుంబాల వివరాలు నమోదు చేశారు అధికారులు. రేపటి నుంచి డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండవసారి నిర్వహించే సమగ్ర సర్వే కూడా పలువురు పొలిటికల్ లీడర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం సర్వేలో మిస్ అయిన వారు నమోదు చేసుకోవాలని విన్నవిస్తోంది. ఇక తెలంగాణలో ఇవాల్టితో సమగ్ర కుటుంబ సర్వే ముగినుంది. ఇప్పటివరకు దాదాపు 11,000 కుటుంబాల వివరాలు నమోదు చేశారు అధికారులు. రేపటి నుంచి డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండవసారి నిర్వహించే సమగ్ర సర్వే కూడా పలువురు పొలిటికల్ లీడర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం సర్వేలో మిస్ అయిన వారు నమోదు చేసుకోవాలని విన్నవిస్తోంది. ఇక తెలంగాణలో ఇవాల్టితో సమగ్ర కుటుంబ సర్వే ముగినుంది. ఇప్పటివరకు దాదాపు 11,000 కుటుంబాల వివరాలు నమోదు చేశారు అధికారులు. రేపటి నుంచి డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండవసారి నిర్వహించే సమగ్ర సర్వే కూడా పలువురు పొలిటికల్ లీడర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం సర్వేలో మిస్ అయిన వారు నమోదు చేసుకోవాలని విన్నవిస్తోంది.